హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి స్త్రీ మహిళా సంక్షేమ శాఖకి సంబంధించి మనకి కొన్ని ఉద్యోగాలు అనేవి విడుదల చేయడం జరిగింది. ఇందులో మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్, అలాగే అకౌంటెంట్ పోస్టులు, ఎడ్యుకేటర్కి సంబంధించిన పోస్టులు, ఆయా అలాగే చౌకీదార్కి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయన్నమాట. సో ఈ పోస్టులకి సంబంధించి ఎటువంటి పరీక్ష లేదు, ఫీజు కూడా లేదు. మీరు జస్ట్ అప్లై చేస్తే సరిపోతుంది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది తెలంగాణ స్త్రీ శిశు సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి అఫీషియల్ సైట్ ఇది. ఈ సైట్లోనికి వస్తే ఇక్కడ మనకి 2 జిల్లాలకి సంబంధించినటువంటి వేకెన్సీస్, అలాగే వాటికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్స్ కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మేడ్చల్ అలాగే మల్కాజ్గిరికి సంబంధించి మనకి ఇక్కడ వేకెన్సీస్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చారు. దాని కిందే బ్లూ కలర్లో అప్లికేషన్ ఫామ్ అనేది మనకి వర్డ్ ఫైల్ రూపంలో ఇవ్వడం జరిగింది. నేను మీకు అది పీడిఎఫ్ రూపంలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను, డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే రంగారెడ్డి జిల్లాకి సంబంధించిన నోటిఫికేషన్, దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఈ 2 జిల్లాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ కంప్లీట్గా చూద్దాము. ముందుగా మేడ్చల్ అండ్ మల్కాజ్గిరికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు ఒకసారి చూద్దాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది నోటిఫికేషన్, ఇది మొత్తం 7 రకాల పోస్టులు ఉన్నాయి ఈ యొక్క మేడ్చల్ అండ్ మల్కాజ్గిరి జిల్లాలో. సో ఇక్కడ శాలరీ వివరాలు, ఏజ్ లిమిట్, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్స్ ఏంటి, అలాగే ఆ జాబ్కి సంబంధించిన పేరెంట్ అనేది ఇక్కడ ఇచ్చారు. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే ఎస్ఏఏ మేనేజర్ ఆర్ కోఆర్డినేటర్ అని చెప్పేసి ఒక పోస్ట్ ఉంది. మొత్తం 6 వేకెన్సీస్ ఉన్నాయి దీని కింద. ఎంఎస్డబ్ల్యూ లేదా సోషియాలజీ లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైకాలజీ లేదా ఎంఎస్సి హోమ్ సైన్స్ కనుక చేసినట్లయితే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. 3 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. 25 to 35 years ఏజ్ లిమిట్ అనేది ఉండాలి. 17,500 రూపాయల శాలరీ అయితే ఇస్తారు. ఇంకా సెకండ్ వన్ చూసుకున్నట్లయితే సోషల్ వర్కర్స్ కమ్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేటర్కి సంబంధించి మనకి 5 రకాల పోస్టులు ఉన్నాయి. 5 పోస్టులు ఉన్నాయి దాని కింద. ఇంకా డిగ్రీ లేదా పీజీ అనేది కనుక సోషల్ వర్క్లో కనుక చేసినట్లయితే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా పీజీ డిప్లొమా ఇన్ సైకాలజీలో కానీ ఈసీసీడీలో కానీ చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పేసి అడిగారు. 25 to 35 years ఏజ్ లిమిట్ అనేది ఉండాలి. 14,000 రూపాయల శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ పోస్ట్కి. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి నర్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఉన్నాయి. ఉమెన్ కేటగిరీ కింద 5 వేకెన్సీస్ ఉన్నాయి దీనికి ఏఎన్ఎం నర్సింగ్ ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగలేదు. 25 to 35 years ఏజ్ లిమిట్ ఉండాలి. 9,000 రూపీస్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అకౌంటెంట్కి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కామర్స్ ఆర్ ఫైనాన్స్ ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 4 years ఆ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. బీకామ్ చేసినటువంటి వాళ్ళు లేదా ఫైనాన్స్లో కనుక ఈ యొక్క డిగ్రీ చేసినటువంటి వాళ్ళు ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఒకే ఒక పోస్ట్ ఉంది. 21 నుంచి 35 years ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. 14,000 రూపాయల శాలరీ అయితే ఇస్తారు. ఇంకా అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అని చెప్పేసి ఒక పోస్ట్ ఉంది. దీనికి బ్యాచిలర్స్ డిగ్రీ ఏదైనా డిగ్రీ చేసి డీసీఏ కోర్సు చేసి ఉండాలి. 2 years ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. ఒకే ఒక పోస్ట్ ఉంది. 21 to 35 years ఏజ్ లిమిట్ అనేది ఉండాలి. 10,000 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఆయాలకి సంబంధించి ఉమెన్ కేటగిరీ కింద ఆయాలకి సంబంధించి 18 పోస్టులు ఉన్నాయి. 10th క్లాస్ పాస్ అయ్యి లేదా ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. కేర్ టేకింగ్కి సంబంధించి చిన్నపిల్లల కేర్ టేకింగ్కి సంబంధించి 0 to 6 years ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 25 to 50 years ఆఫ్ ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. 6,000 రూపాయల శాలరీ ఇస్తారు. ఇంకా చౌకీదార్స్కి సంబంధించి ఇక్కడ ఎటువంటి పర్టికులర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే అడగలేదు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏ పర్సన్ హూ డస్ నాట్ హ్యావ్ ఎనీ హ్యాబిట్స్ లైక్ డ్రింకింగ్, ఆల్కహాల్, చూయింగ్, గుట్కా ఎట్సెట్రా ఇవనేది లేకుండా ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి 6 వేకెన్సీస్ ఉన్నాయి. 25 to 50 years ఆఫ్ ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. 6,000 రూపాయల శాలరీ అనేది ఇస్తారనమాట. సో ఇది వేకెన్సీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట. ఎవరైతే వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ని సబ్మిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ చూసుకున్నట్లయితే డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ WCDSC బి బ్లాక్ కలెక్టరేట్ కాంప్లెక్స్ కీసరా మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ 30th September లోపు దీనికి సంబంధించినటువంటి మీరు అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. పర్టికులర్ అడ్రస్కి అప్లికేషన్ తీసుకెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. జిల్లాకి సంబంధించినటువంటి WCDSC అనేటువంటి యొక్క వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించినటువంటి కలెక్టరేట్ కాంప్లెక్స్ దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క ఆఫీస్కి వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్రింద మీకు ఈ యొక్క మేనేజర్ లేదా కోఆర్డినేటర్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇంగ్లీష్లో కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఈ యొక్క మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించినటువంటి జిల్లా వాళ్ళు ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోండి.
నేను ఈ యొక్క నోటిఫికేషన్ అలాగే అప్లికేషన్ ఫామ్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. తర్వాత రంగారెడ్డి జిల్లాకి సంబంధించి ఒకసారి చూద్దాము. రంగారెడ్డి జిల్లాకి సంబంధించి కూడా కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే రంగారెడ్డి జిల్లాకి సంబంధించి మేనేజర్ ఆర్ కోఆర్డినేటర్ శిశుగృహ సంబంధించి 6 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత సోషల్ వర్కర్కి సంబంధించి 5 పోస్టులు ఉన్నాయి. నర్స్కి సంబంధించి 5 పోస్టులు ఉన్నాయి. అకౌంటెంట్కి 1 పోస్ట్ ఉంది. డేటా ఎంట్రీ ఆపరేటర్కి 1 పోస్ట్ ఉంది. సో దీనికి సంబంధించి ఎవరైతే ఈ జాబ్స్కి ఈ జిల్లా వాళ్ళు అప్లై చేసుకోవాలనుకున్నారో వాళ్ళు కూడా ఆ జిల్లాకి సంబంధించినటువంటి ఇక్కడ అడ్రస్ అయితే ఇచ్చారు. ఈ అడ్రస్కి మీరు వెళ్ళి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ డేట్ వచ్చేసి మనకి వితిన్ 10 డేస్లో మీరు పంపించాల్సి ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. అది కూడా ఈ నెలలోనే పంపించాల్సి ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. డిఈఓకి సంబంధించి కానీ ఇంకా ఇతర ఈ యొక్క వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ 2 జిల్లాల వాళ్ళు మీరు వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు అప్లై చేయండి. సో దీనికి సంబంధించి ఇవన్నీ కూడా మనకి కాంట్రాక్ట్ బేసిస్ మీద ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. ఈ కాంట్రాక్ట్ బేసిస్ అనేది ఎప్పటి వరకు ఉంటుంది అనేది మనకి కంప్లీట్గా అయితే తెలియదు. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ పీడిఎఫ్స్ అలాగే అప్లికేషన్ ఫామ్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లేదా ఈ యొక్క వెబ్సైట్ లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఈ యొక్క ఉమెన్ వెల్ఫేర్కి సంబంధించి అలాగే ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్కి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.